ముక్కుసూటిగా మాట్లాడతారు, ప్రతి అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు కదా. అందరూ అలాగే మాట్లాడతారండి. వాళ్ళతో అవసరం ఉన్న వాళ్ళతో మాత్రమే లౌకికంగా మాట్లాడతారు. అవసరం లేకపోతే నాకు ఎవరితో అవసరం లేదు కాబట్టి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. అయితే ఈ గుణం వల్ల మీరు కొంతమంది వ్యక్తులకు దూరం అయ్యారు అంటారు కదా. వాళ్ళు నాకు దూరం అయ్యారు, అంతే. నేను వాళ్ళకి దూరం అయ్యాను. పరస్పరం లేదే, నేను ఎవరికి దూరం లేదు, అందరినీ కౌగులించుకుంటాను. వాళ్ళు ఎక్కడో గిల్ట్ ఫీలింగ్ కూడా దూరం అయి ఉంటారు వాళ్ళు. నాకేం డైరెక్ట్గానే అడుగుతారు. చెప్పండి. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు మీరు చాలా నిర్భయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. నిర్భయం ఏముంది, వాస్తవంగా స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవంగానే సరే, మీరు అన్నట్టే వాస్తవంగా స్టేట్మెంట్ ఫ్రెండ్ ఇవ్వకపోతే ఎవడిస్తాడు? దాదాపు మీరు అన్నట్టే జరిగింది. మీరు 30 సీట్లు జరగకపోయినా నేను ఆ ఫీలింగ్ నమ్మేవాడిని. ఇప్పుడు చిరంజీవి చీఫ్ మినిస్టర్ అయినా సరే అనవసరంగా మంచి యాక్టర్ పోయాడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు అని ఉండేవాడిని. మీరు 30 సీట్లు వస్తాయంటే అక్కడ 18 సీట్లే వచ్చాయి. అది ఏదో 30 నోటుకు వచ్చిన మాట అని ఉంటే ఏంటి వస్తాయో తెలియదు. కానీ అతని మనస్తత్వానికి ఆ ఫీల్డ్ కుదరదు. అతను నిజాయితీగా ఏదో ముక్కుసూటిగా అందరినీ కూడగట్టుకునే విధానం అవి లేవు అతనికి. ఒక ఎవడొచ్చినా ఎంత రౌడీ వచ్చినా మెజము చేయాల్సిన ఫీల్డ్ అది రాజకీయం అంటే. అలాంటి అలవాట్లు కానీ అలాంటి ఇవి లేవు ఇతని క్వాలిటీస్. సో నెగ్గుకు రాలేడని నాకున్న అసోసియేషన్స్ చెప్పాను. దానికి పెద్ద అనాలిసిస్ ఏముంది. రాజకీయం అంటే చాలా కష్టం అండి. ఇది నేరుగా చెప్పే ప్రయత్నం చేశారు సార్ మీరు మొదట్లో ఫస్ట్ బిగినింగ్లో అతను ఆలోచన చెప్పినప్పుడు. ఓకే. ఎందుకు వచ్చిన కూడా ఇప్పుడు చిరంజీవి మనకి ఒక 1 year బాగా ట్రై చేసి అంత కూడగట్టుకొని ఎక్కడ ఒక అరాచకం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు చూడండి. ఎక్కడ చేసినా ఒక జనసేనలాగా ఒక ప్రజాసేన వెళ్ళి ముందు అసోసియేషన్ చేసి కష్ట నష్టాలు తెలుస్తాయి. అక్కడ లాడ్జింగ్ సరిగ్గా ఉండకపోవచ్చు, అక్కడ రాత్రి ఉండాల్సి రావచ్చు, యూత్ ఎలా బిహేవ్ చేస్తారో తెలుస్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత చేస్తే బాగుంటుందని చూచాయిగా చెప్పాను. బట్ ఎనీహో ఐ డిడ్ నాట్ పోక్ మై నోస్. అఫేర్స్లో 10 ఏళ్ళలేదు లోపలికి. ఆ అగాధం దాదాపు 10 ఏళ్ళు అలాగే ఉంది. 10 ఏళ్ళు ఏంటి అగాధం ఏం లేదండి. మొన్న కూడా కలిసాం ఇప్పుడు. అగాధం ఇన్ ద సెన్స్ మిస్కమ్యూనికేషన్ అనుకుందాం. మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు కాదండి. నా ఉద్దేశం ఏంటంటే ఏ ఫీల్డ్తో ఉంటే ఆ ఫీల్డ్లో కలిసి ఉంటామండి. నేను సినిమా ఫీల్డ్ మానేశాను కదా పూర్తిగా. మీరు అలా అంటే మరి ప్రజారాజ్యం పెట్టకముందే చిరంజీవి ఇల్లు కట్టుకున్నాడుగా రాజమండ్రిలో, హైదరాబాద్లో. ఆయన ఇల్లు ఎక్కడో తెలియదు నాకు ఇంతవరకు. జూబ్లీ హిల్స్లో కట్టాడని తెలుసు, బట్ వెళ్ళలేదు. ఎందుకంటే మాకు లేదు నాకు ఆ ఫీల్డ్. ఇప్పుడు నేను ప్రస్తుతం పర్సనాలిటీ డెవలప్మెంట్. నేను ఆయనకు ఫోన్ చేసి మీ ఇంటికి వస్తున్నాను అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి, అంతే కదా. వెళ్ళాలంటే నాకు పెద్ద ఇదేముంది అవసరం. నాకు ఎవరి ఇల్లు తెలియదు అసలు. రాఘవేంద్ర గారి ఇల్లు తెలియదు, మాకు కోదండరామరెడ్డి ఇల్లు తెలియదు, కేఎస్ రామారావు ఇల్లు తెలియదు, చిరంజీవి ఇల్లు తెలియదు. ప్రామిస్ సరస్సు కొట్టేసి నాకు ఎవరి ఇల్లు తెలియదు హైదరాబాద్లో. నా ప్రవృత్తి అది కాదండి అసలు. ఏ ఫీల్డ్లో ఉంటే ఎవరు ఉంటే వాళ్ళతోనే. నా భాషలో అంటున్నా ఆ మిస్కమ్యూనికేషన్ చాలా దూరం వచ్చి ఇటీవల నాగబాబు బరస్ట్ అయ్యేదాకా వచ్చింది కదా. నాగబాబు బరస్ట్ అవ్వడానికి మిస్కమ్యూనికేషన్ ఇంత దూరం రాలేదు. జస్ట్ ఇన్సిడెంట్గా అయింది అనేసాడు అంతే. దానికి అప్పుడే అంతకుముందేగా నాగబాబు నా భుజం మీద చేసి మాట్లాడిన స్టేజ్ మీద మా టీవీలో 10 రోజుల క్రితమే కదండి. అదే అంతలోకి ఏం జరుగుతుంది అదే అంటారు. అప్పటికప్పుడు వచ్చిన ఒక న్యూస్ చూస్తే ఎవరికన్నా ఒళ్ళు మండుతుంది కదా. నాగబాబుకే కదా ఎవరికన్నా మండుతుంది ఆ టీవీ చూపిస్తే. అలా కరెక్ట్గా పెట్టాడు దాన్ని, ముందుది వెనకాలది తీసేసి ఎడిట్ చేసాడు. అంటే మధ్యలో ఎడిట్ చేయాల, ముందుది మెగాస్టార్ చిరంజీవి అన్నది, పవన్ కళ్యాణ్ అంటే ఆంజనేయులు అన్నది అవన్నీ తీసాడు. ఓకే. రామ్ చరణ్ తేజ అంటే రాముడి చరణాల మీద నమస్కారం చేసేవాడు ఆంజనేయులు అని చెప్పాను. అవన్నీ తీసేసి ఆపరేషన్ చేయించుకున్నాడు, అదొకటే పెట్టాడు వాడు. సాడిస్టులు రకరకాలుగా ఉంటారు, దానికి పెద్ద రియాక్షన్ ఏమన్నా. అదే మీరు వెంటనే టీవీలో రియాక్ట్ అయింది కూడా అదేదో నాకే డైరెక్ట్గా చెప్పి ఉండొచ్చుగా అని అన్నారు మీరు. పర్లేదు ఏమన్నారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఏమైనా మాటలు కలిసాయా సార్? ఆ కమ్యూనికేషన్ మళ్ళీ ఏమైనా పాత స్నేహం మళ్ళీ? 5 నెలల నుంచి నేను బెంగళూరులో ఉంటున్నానండి, కన్నడ సినిమా తీస్తున్నాను. అందువల్ల నేను అసలు హైదరాబాద్లో ఇంక మళ్ళీ వీళ్ళని కలిసే అవకాశం కూడా లేదు. ఇప్పటి నుంచి మళ్ళీ హైదరాబాద్లో ఉంటాను. సో మళ్ళీ పెవిలియన్ నాట్ టు ద ఈ పిక్చర్ కన్నడ పిక్చర్ హిట్ అయితే మళ్ళీ తెలుగులో ఏమైనా చేయాలని ఏమైనా ప్రొడ్యూసర్ వస్తే 1 కోటి రూపాయలు పోగొట్టుకోవడానికి అప్పుడు చేస్తాను తప్ప లేకపోతే చేయదు. అలా ఎందుకు అనుకుంటున్నారు? మీ నవలలే గొప్ప గొప్ప కాసులు వర్షం కురిపించాయి. డైరెక్టర్ నేను కాదు కదండి. ఇప్పుడు కన్నడ పిక్చర్ చేశానంటే సాంగ్స్ లేవు, అంత కొత్త వాళ్ళు. నేను తీస్తే అట్లాగే తీస్తాను. సాంగ్స్ లేవు, ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళు. సో ఆ రిస్క్ తీసుకోవాలని కెపాసిటీ ఎవరికన్నా డైరెక్టర్ ప్రొడ్యూసర్కి ఉంటే వస్తాడు. అది పిక్చర్ ఇంక 10 రోజుల్లో రిలీజ్ అయిన తర్వాత కానీ తెలియదు.
ఆ పిక్చర్ తీయడానికి కూడా ఐడియా ఏంటంటే 25 సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీసి అట్టర్ ఫ్లాప్ ఇచ్చాను కదా, ఆ డిఫీట్ ఒప్పుకొని అవుట్ అయిపోయాను నేను ఫీల్డ్లోంచి. చాలామంది విమర్శకులు ఏమంటారంటే విజయం సాధించాలంటే ఓటమి నుంచి ఎత్తుక్కోవాలి, అదే గెలవాలి ఇది అని చెప్పి నువ్వే ఎందుకు అసలు సన్యాసం చేసావు అనేవాళ్ళు. నేనేమో ఆర్గ్యూ చేసేవాడిని అంటే ఇంకో పిక్చర్ చేయాలంటే ఇంకా 5 కోట్లు 6 కోట్లు పెట్టి ఎవడో ప్రొడ్యూసర్ రావాలి. నేను పిక్చర్ సరిగ్గా తీయలేనని స్టోర్టపురంతో తెలిసిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ తెలుసుకొని అన్నీ చేసి మళ్ళీ ఇంకో పిక్చర్ చేయాలంటే ఇంకో ప్రొడ్యూసర్కి 5 కోట్లు పోయే రిస్క్ ఉంది. ఎందుకు నా ఎక్స్పెరిమెంట్ కోసం గెలిపే సాధిస్తానని చెప్పడం కోసం 5 కోట్లు పోగొట్టుకోవటం అని ఆర్గ్యూ చేసేవాడిని. ఈ టైంలో కన్నడ ప్రొడ్యూసర్ వచ్చాడు, అతనికి కొడుకున్నాడు. ఆ కొడుకు కొంచెం దీంట్లో ఉన్నాడు. సైకాలజిస్టుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే మన ఇంట్లో రామ్ సుబ్బారెడ్డి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర తీసుకెళ్తే లాభం లేదన్నాడు. అతనికి ప్యాషన్, సినిమాల ప్యాషన్. సరే మీరు ఒక బాగా డబ్బు ఉన్నాడు ప్రొడ్యూసర్, బాగా 500 కోట్లు ఉన్నాడు. 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే కొంచెం సినిమా తీద్దామని ఒకటి, ఈ కుర్రోడితో నేను ఒక రకంగా ప్లాన్ చేస్తాను, ఒక ఎక్స్టెన్సిక్ ఫెలో డ్రగ్ ఎడిక్ట్ లాగా తీస్తానని పాత్ర స్వభావం అలా చిత్రీకరించాం. చేసిన తర్వాత 2 నెలల్లో స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, చేసేసాం. 66 లక్షలు అయింది ఇప్పుడు పిక్చర్ రెడీ అయిపోయింది. కుర్రోడు ఆ రోజు నుంచి మళ్ళీ మనకన్నా అద్భుతమైన మనిషిగా తయారైపోయాడు డ్యూరింగ్ దిస్ 6 months పీరియడ్. సూపర్. ఈ 6 నెలల్లో ఎందుకంటే అతనికి కావాల్సినది దొరికింది కరెక్ట్గా సినిమాలో. గురువుగారు అంటాడు, ఎయిర్పోర్ట్కి వస్తాడు, తనే కారులో తీసుకెళ్తాడు. అప్పటికి ఇప్పటికి తేడా తెలిసిపోయింది పూర్తిగా. ఇది మేము సాధించాం. దీనికి ఖర్చు అయింది 66 లక్షలు. ఈజ్ ఎ పీనట్స్ ఫర్ ద ఫాదర్. నాకు కూడా ఒక ప్యాషన్, నేను అనుకున్న సినిమా తీయగలిగాను. చిరంజీవితో సినిమా తీయాలంటే తప్పకుండా సాంగ్స్, ఫైట్స్ ఇవన్నీ కంపల్సరీ. అలా కాకుండా ఇప్పుడు నేను అనుకున్నట్టు తీశాను కదా, ఇప్పుడు ఇది ఫెయిల్ అయింది అనుకోండి, ఓహో నేను పనికిరాను అని అర్థం అవుతుంది. ఇప్పుడు సక్సెస్ నేను అనుకో చూసావా, గెలిచానని మా వెనక చెప్పచ్చు. సో రెండు వైపులా నేను సాధించినట్టే అవుతుంది.